బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? జేపీ నడ్డా స్థానంలో మరో నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? లోక్సభ ఎన్నికల తర్వాత విస్తృతంగా జరుగుతున్న చర్చ ఇది. కానీ బీజేపీ కొత్త సారథి ఎవరనేది ఎక్కడా లీకులు కూడా రావడం లేదు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నియమం బీజేపీలో ఉంది. ఆ రూల్ ప్రకారం ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలి. అయితే ఆ కుర్చీలోకి వచ్చే లీడర్ ఎవరు? ఈ అంశానికి ఈ నెల 17న కొంత క్లారిటీ రావచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 17న బీజేపీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు తేదీని ఖరారు చేస్తారని అనుకుంటున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే క్రమంలోనే సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు ఓ వాదన ఉంది. అయితే కొత్త సారథికి బదులు బీజేపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వైపే మొగ్గు చూపితే ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు అనేది కూడా ప్రశ్న. ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వారి ప్లస్లు మైనస్లు చర్చల్లో ఉన్నాయి. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక గత కేబినెట్లో ఉన్న సీనియర్లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించొచ్చని అప్పుడే అనుకున్నారు. వారిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేక ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా అనేది ప్రశ్న. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినా పూర్తి బలంతో రాలేదు. 2014-2019లో మ్యాజిక్ మార్కును దాటిన బీజేపీ మూడోసారి 240 దగ్గర ఆగిపోయింది. ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో బీజేపీని మళ్లీ పట్టాలెక్కించడం కూటమి నేతలతో సమన్వయం పెద్ద సవాల్గా మారింది. దీనికి తోడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మూడ్లోకి అనుగుణంగా పార్టీకి ముందుకు తీసుకువెళ్లాలి. ఈ సమర్థత, నేర్పు, చతురత ప్రస్తుతం ఉన్న బీజేపీ నేతల్లో ఎవరికి ఉందన్నది ఆసక్తి కలిగిస్తుంది. అందుకే 17న జరిగే బీజేపీ పదాధికారుల సమావేశంపై కమలనాథుల ఫోకస్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. లక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈసారి జరగబోయేటువంటి అధ్యక్ష ఎంపిక చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే తొందరలోనే అటు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి కీలకమైనటువంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అట్ సేమ్ టైం ఆర్టికల్ 360 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో. ఇట్లాంటి నేపథ్యంలో యూపీలో భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినా గానీ అక్కడ ఘోరం ఓటమి పాలైంది. అక్కడ ఓటమి పాలైనటువంటి తర్వాత ఇటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీకి కానీ కొంత శత్రుత్వం పెరిగినటువంటి మాట ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఏదేమైనా కానీ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక గురువు కాబట్టి ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల కింద కూడా ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ నివాసంలో అటు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కీలక నాయకులు, భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ తో పాటు అమిత్ షా, ఇంకా బిఎల్ సంతోష్ లాంటి కీలక నాయకులు సమావేశం కావడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తరపున జనరల్ సెక్రటరీ, సెకండ్ ఇన్ కమాండ్ దత్తాత్రేయ బొస్తబాలే, ది సేమ్ టైం జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ తరపున. వీళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అట్లాగే అటు రాజ్నాథ్ సింగ్, ఇంకా బిఎల్ సంతోష్ కీలకమైనటువంటి నాయకులంతా కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో అధ్యక్ష మార్పు అంటే జేపీ నడ్డా తర్వాత వారసులు ఎవరు, అట్ ది సేమ్ టైం ప్రస్తుతానికి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు, ఈ అంశాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో సోమవారం నాడు జరిగినటువంటి భేటీలో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ భేటీ ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే కేరళలోని పాలక్కాడ్లో ఆగస్టు 31 అట్లాగే సెప్టెంబర్ 2 మధ్య జరగబోయేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి సమావేశం ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి సమావేశం కంటే ముందు ఒక సమావేశం జరిగింది. అండ్ ఈ నెల 17వ తారీఖు అంటే రేపు ఆగస్టు 15 ఆగస్టు తర్వాత మధ్యలో ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉంది. ఆగస్టు 17వ తేదీ రోజు పదాధికారుల సమావేశం జరగబోతోంది. దీనికి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అధ్యక్షులు, కీలకమైనటువంటి నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో
ఇప్పటికిప్పుడు అధ్యక్షుని ఎన్నిక చేయబోతున్నారా, లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి కీలక రాష్ట్రాలకు, అట్లాగే జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికి అధ్యక్షుడి ఎంపిక అట్లా ఉంచి కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రమే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు అంటే ఈసారి 400 సీట్లు అబ్కి బార్ 400 పార్ అన్న నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎన్డీఏ కూటమితో మాత్రమే ప్రభుత్వంలోకి వచ్చింది. ఇటు తెలుగుదేశం పార్టీ, అటు బీహార్ నితీష్ కుమార్ జేడీయూ. సో ఈ రెండు పార్టీల కీలకమైనటువంటి మద్దతు మాత్రమే అధికారంలో ఉంది, ప్రస్తుతానికి ప్రభుత్వం నిలబడింది. సో ఈ అంశంలో కూడా ప్రస్తుతానికి మాత్రం భారతీయ జనతా పార్టీ పైన అటు ఆర్ఎస్ఎస్ కూడా కొంత కోపం అయితే వ్యక్తం చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి నడ్డా తర్వాత వారసులు ఎవరు అన్న దాంట్లో ఆర్ఎస్ఎస్ సమ్మతి కూడా చాలా కీలకమనే చెప్పాలి. ప్రత్యేకంగా లోక్సభ పరాజయం తర్వాత ఈ రెండు సంస్థల మధ్య కూడా కొంత గ్యాప్ మాత్రం ఏర్పడింది. అయితే ఆర్ఎస్ఎస్ గానీ భారతీయ జనతా పార్టీ నాయకులు గానీ కలుసుకోవడం సర్వసాధారణమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఈ అధ్యక్షుడి ఎంపిక మాత్రం చాలా కీలకంగా ఉందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో చాలా సంస్థలో ఉన్నటువంటి కీలకమైన పదవుల్లో కూడా కొంతమంది బీజేపీ నేతలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగమైనారు. అట్ ది సేమ్ టైం కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు కూడా ఉన్నటువంటి క్రమంలో దీంట్లో అంటే మహిళా కోట ఏమైనా చూస్తున్నారా, మహిళా ఎన్నికలను ఏమైనా అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, బీజేపీ మహిళను లేదంటే కనుక బీసీకి సంబంధించినటువంటి ఓబీసీ నేతను ఏమైనా ఎంపిక చేస్తుందా, లేదంటే ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ని మాత్రమే ఎంపిక చేసి అధ్యక్షుడి ఎన్నిక అనేది ఎన్నికల తర్వాత ఏమైనా నిర్ణయించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపు చూసుకుంటే కనుక రాష్ట్ర అసెంబ్లీలో కూడా రిజర్వేషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నటువంటి అంశం చాలా రాష్ట్రాల్లో మనకు కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి ఈ 17వ తేదీ రోజు జరగబోయేటువంటి పదాధికారుల సమావేశం చాలా కీలకంగా ఉండబోతోంది. ఒకవైపు లోక్సభ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ మద్దతుతో ఆర్ఎస్ఎస్ అంటే ఒక గురువు లాంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ సమ్మతి కావాలి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నాయకులు అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు భేటీ కావడం జరిగింది. ఎంపిక అంటే పోటీ చేసే అభ్యర్థులు అట్లాగే ఎంపిక అయ్యేటువంటి అభ్యర్థి గురించి కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ రాష్ట్రాలకు కీలకంగా ఈసారి అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వబోతున్నారు, యూపీలో చాలా అంటే అనుకున్న దానికంటే కూడా చాలా డ్యామేజ్ అయితే యూపీలో జరిగిందని చెప్పాలి. బట్ అట్లా నేపథ్యంలో యూపీకి ఏమైనా ఈసారి పెద్దపీట వేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఈ 17వ తేదీ రోజు జరగబోయేటువంటి పదాధికారుల సమావేశంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొనబోతున్నారు. ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి నాయకత్వం కూడా పాల్గొనబోతోంది. సో అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతోందా, దీంట్లో మహిళా అధ్యక్షురాల్ని ఈసారి ఎన్నుకోబోతున్నారా, లేదంటే ఓబీసీ కేటగిరీలో ఒక బీసీ నాయకుడిని ఈసారి ఎన్నుకోబోతున్నారా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులగణన పైన వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం. సో ఇప్పుడు ప్రధానమంత్రి బీసీగా ఉన్నారు కాబట్టి సో బీసీ కార్డ్ని ఏమైనా మళ్ళీ ఉపయోగించేటువంటి అవకాశం ఉండబోతోందా, మహిళలకు ఏమైనా అవకాశం ఇస్తారా, లేదంటే ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నికల తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్నికల తర్వాత అధ్యక్షుడు ఎంపిక ఉండబోతుందా అన్నది మాత్రం చూడాలి. సో అటు ఏదేమైనా కానీ ఈ 17వ తేదీ రోజు జరగబోయేటువంటి సమావేశం ఏదైతే ఉందో దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఆ సమావేశం వైపు ఎదురు చూస్తోంది వరలక్ష్మి. సో శ్రీకాంత్, బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనేది ఉత్కంఠంగా మారింది. సో తెలంగాణలో చూసినట్లయితే ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందంటారు? జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేది అంటే తెలంగాణ ప్రస్తుతానికి రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఇప్పటికే జేపీ నడ్డా కాల పరిమితి కూడా అయిపోయింది. సో ఈ నెల జూలైతో జేపీ నడ్డా కాల పరిమితి అయిపోయింది కాబట్టి నడ్డా తర్వాత ఎవరు జాతీయ స్థాయి నాయకులు ఉంటారు, ఎవరిని ఎంచుకుంటారన్నది చూడాలి. తెలంగాణ నుంచి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక ఉండదు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అధ్యక్షుడి ఎంపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ అధ్యక్ష ఎంపిక తర్వాత తెలంగాణలో ఉంటుందా, సో తెలంగాణలో ఒకవేళ తెలంగాణలో అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతారు, ఇక్కడ కూడా ఒక బీసీ నాయకుడికి ఏమన్నట్టు అవకాశం ఉంటుందా? సో దాంట్లో ఇందాక మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూస్తే గనక తెలంగాణలో కొత్త పాత అనేటువంటి ఒక భావన మాత్రం భారతీయ జనతా పార్టీలో కనిపిస్తోంది. బట్ కొత్త వాళ్లకు వచ్చిన వాళ్లకు ఎట్లాంటి పదవులు ఇవ్వకుండా పాత వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్లకు, పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్లకు ఈసారి పదవి ఇవ్వాలి అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి డిమాండ్స్ తెలంగాణలో వినిపిస్తున్నాయి. ఇంకోవైపు అటు కిషన్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా కనిపిస్తున్నటువంటి క్రమం. సో ప్రస్తుతానికి మాత్రం ఉన్న అంశం జాతీయ స్థాయిలో నడ్డా తర్వాత వారసుడు ఎవరు అన్నది మాత్రం ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. సో దానికి ఈ నెల 17వ తారీఖు రోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆర్ఎస్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఎట్లాంటి
అంటే ఎట్లాంటి ఒక సయోధ్య రాబోతోంది, ఎవరిని నియమించబోతున్నారు, ఎంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి, ఎవరిని అధ్యక్షుని చేయబోతున్నారు, లేదంటే ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ని నియమించబోతున్నారా అన్నది మాత్రం చూడాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.